అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు రచించిన పొరిగింటి తియ్యకూర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జానకి, 4 రోజుల క్రితం పక్కింట్లో ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారు. నీకేమైనా తెలుసా వాళ్ళెవరో అన్నాడు రామారావు. అవునండి, మొన్న లారీలోంచి సామాన్ దించుతుంటే నేను కూడా చూశాను అన్నది జానకి. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారట. అలాగా, ఏం లేదులే, 4 రోజులైనా ఎవరు బయట కనిపించట్లేదు. అవునండి, వాళ్ళెవరూ బయటికి రావట్లేదు. ఇంకా పని మనిషిని కూడా పెట్టుకున్నట్టు లేదు. మన ఇంట్లో చేసే అమ్మాయే నేను మీ ఇంట్లో కూడా చేస్తానమ్మా అని అడిగిందిట. ఆవిడ ఇప్పుడు వద్దులే, అవసరమైతే నేనే చెబుతాను అన్నదట. ఏమో, వాళ్ళెవరూ బయటికి రావటం లేదు కదా, నేను కూడా ఏమీ మాట్లాడలేదండి. సరే కానీలే, ఎప్పుడో కనిపించినప్పుడు మాట్లాడొచ్చు అన్నాడు రామారావు. అలా ఒక 15 రోజుల తర్వాత, ఏమండి, వాళ్ళు మన పనమ్మాయి శిల్పనే మా ఇంట్లో పని చేస్తావా అని అడిగారట. శిల్ప చేస్తానందిట. నిన్ననే వాళ్ళింట్లో కూడా పనికి ఒప్పుకున్నానని చెప్పింది అన్నది జానకి. అమ్మా, రాధమ్మగారు చాలా మంచి మనిషమ్మా అన్నది శిల్ప. ఓహో, అయితే ఆవిడ పేరు రాధన్నమాట అనుకుంది జానకి. అప్పుడే ఆవిడ మంచితనం నీకేం తెలిసిందే? 4 రోజులు గడవని, అప్పుడు చూద్దాంలే అంది. అవును, సరేగాని శిల్ప, వాళ్ళింట్లో ఎంతమంది ఉంటారేమిటి? అమ్మా, వాళ్ళింట్లో అత్తగారు, మామగారు, కొడుకు, కోడలు, వాళ్ళకిద్దరు పిల్లలు, మొత్తం 6 అన్నది శిల్ప. సరేలే, ఎంతమంది ఉంటే నాకెందుకు కాని, పని కానివ్వు అంటూ అక్కడి నుంచి కదిలి తను సేకరించినవన్నీ భర్త చెవిన వేసింది జానకి. ఆ తర్వాత 4 రోజులు గడిచాక రాధ బయటికి రావటం జరిగింది. అప్పుడే బయటకొచ్చిన జానకి, ఏమండి, మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి అని అడిగింది. అవునండి, వచ్చి ఒక 15 రోజులైంది. అంతా కొత్త ఇల్లు సర్దుకోవటం, దాంతోటే ఈ 1 రోజుల నుంచి సరిపోయిందండి. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోయాను. నిన్ననే పనమ్మాయిని పెట్టుకున్నాను. కాస్త తీరిక దొరికింది. ఆ అమ్మాయి మీ ఇంట్లో కూడా చేస్తున్నానని చెప్పింది అన్నది రాధ. అవునండి, మా ఇంట్లో కూడా చేస్తుంది. మీరు తనని అడిగారని శిల్ప నాకు చెప్పింది అన్నది జానకి. అవునండి, పిల్లలిద్దరూ చిన్నపిల్లలు, వాళ్లతోటి చేసుకోలేకపోతున్నాను. మా వారు బ్యాంకులో చేస్తారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించిన తర్వాత నేను కూడా అదే స్కూల్లో చేరదామనే ఆలోచనలో ఉన్నానండి అన్నది రాధ. నిజమేనండి, ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది అన్నది జానకి. సరేనండి, మా మామగారికి టిఫిన్ పెట్టే టైం అయింది అని లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఆ రోజు సాయంత్రం రామారావు ఇంటికి రాగానే, ఏమండి, ఇవాళ పక్కింటావిడ నాతో మాట్లాడిందండి అంది జానకి. అలాగా, ఏం మాట్లాడిందేమిటి? ఏం లేదండి, ఆయన పేరు రాజారావు. బ్యాంకులో ఆఫీసర్గా చేస్తారు. 2 పిల్లలు. అత్తగారు, మామగారు వీళ్ల దగ్గరే ఉంటారట. పిల్లల్ని ఇక్కడ కొత్తగా స్కూల్లో చేర్పించాలిట. వాళ్ళని స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్లోనే ఆవిడ కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. అలానా? పోనీలే, మంచివాళ్ళన్నమాట. 2 ఉద్యోగస్తులన్నమాట. ఏం ఉద్యోగమో పాడో, 2 బయటికి వెళ్ళిపోతే పాపం ఆ ముసలివాళ్లని ఇంట్లో ఎవరు చూస్తారు అన్నది జానకి. వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, నువ్వు అనవసరంగా మాట్లాడుకు అన్నాడు జానకి నోరు తెలిసిన రామారావు. నాకెందుకొచ్చింది? నాకు ఇదే పని అనుకుంటున్నారా ఏమిటి అని దీర్ఘం తీసింది. రోజులు గడిచిపోతున్నాయి. కొన్నాళ్ళయ్యేటప్పటికీ పిల్లలిద్దరిని స్కూల్లో చేర్పించారు. ఆ తర్వాత రాధ కూడా అదే స్కూల్లో ఒక చిన్న టీచర్ పోస్టులో చేరింది. పిల్లల్ని తన వెంట తీసుకుని వెళ్లటం, తీసుకుని రావటం కూడా చేస్తూ ఉండేది. చక్కగా పొందికగా మాట పలుకు లేకుండా ఉన్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. రాధ వాళ్ళింటికి ఇంకెవరో 2 దంపతులు, 2 పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరని శిల్పని అడిగితే రాధ మరిది తోడుకోడలని చెప్పింది. ఇల్లంతా సందడి సందడిగా, పిల్లల అరుపులు అల్లర్లతో కోలాహలంగా ఉంది. శిల్ప కూడా ముందు వాళ్ళింట్లో పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి రోజు కన్నా కొంత ఆలస్యం అవుతూ ఉంది.
అప్పుడు జానకి, ఏమిటి, పాతిల్లు కదా అని మా ఇల్లు కంటే నీకు కొత్తిల్లు అంత బాగుందా? అక్కడ పనిచేసి ఇక్కడ మా ఇంటికి రోజు ఆలస్యంగా వస్తున్నావు అన్నది. కాదమ్మా, వాళ్ళింట్లో చుట్టాలొచ్చారు, పైగా పండగ కూడా కదా, అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది అన్నది శిల్ప. అదేం కాదు, రేపటి నుంచి ముందు మా ఇంట్లో చేసి తర్వాత నువ్వు వాళ్ళింటికి వెళ్ళు. సరేగాని శిల్ప, అంతమంది వచ్చారు కదా, మరిది, తోటికోడలు, వాళ్ళ పిల్లలు అందరూ, ఇంతమందికి ఏం సరిపోతుంది? వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మాట్లాడకుండా ఉన్నారా? అత్తగారిని మామగారిని బాగా చూసుకుంటున్నారా? లేకపోతే అదేదో టీవీ సీరియల్లోలాగా కొట్టుకుంటున్నారా? ఆ రాధా తోడికోడలు ఎలా ఉంటున్నారు అన్నది జానకి. ఏమోనమ్మా, అవేవీ నాకు తెలీదు, నా పనేదో నేను చేసుకొని వస్తున్నాను. నువ్వు మరీ చెబుతావులే, అంత తెలియకుండా ఉంటుందా ఏమిటి నీకు అన్నది జానకి. నాకెలా తెలుస్తుందమ్మా అంది శిల్ప. కాదు, రేపు కాస్త గమనించు. నిన్న రాత్రిపూట వాళ్ళింట్లో ఏవో గట్టిగట్టిగా మాటలు వినిపిస్తే నాకు అర్థం కాలేదు. మనకెందుకమ్మా పొరుగింటి పోట్లాటల సంగతి, ఎవరి తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటారు అని అన్నది శిల్ప. ఊరుకోవే, నువ్వు మరీ విడ్డూరంగా ఏం తెలియనట్లుగా మాట్లాడతావు, అన్నీ నీకు తెలుసు అని అంది జానకి. అయినా ఒకరి సంగతి మనకెందుకులేమ్మా అని దాటేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇంతలో ఒక రోజు జానకి శిల్ప చేతికి ఒక చిన్న కలం లాంటిది ఇచ్చింది. ఇదిగో, ఇది గనక నీ దగ్గర పెట్టుకున్నావే అనుకో, ఎదుటి వాళ్ళు మాట్లాడుకునేవన్నీ ఇందులోకి ఎక్కుతాయి. నువ్వు పని చేసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునేవన్నీ నీకు వినిపిస్తాయి, సరేనా? తర్వాత దీన్ని నాకు తెచ్చివ్వు అంది. ఏంటమ్మా ఈ పని, ఇలా చేయటం తప్పు కదా? నువ్వు నాకు తప్పొప్పులు చెబుతావా? నేను చెప్పినట్టు చేయటమే నీ పని, లేకపోతే మా ఇంటికి కొత్త పని మనిషి వస్తుంది తెలుసా అంది జానకి. భలే వారేనమ్మా, మీరు అనుకుంటే ఊరుకోరు కదా. సరేలే, నాకెందుకు వచ్చింది, నా ఇల్లు పోగొట్టుకోవటం ఎందుకు అని చెప్పి అది తీసుకుని వెళ్ళింది శిల్ప. అలా 2 రోజులు గడిచాయి. ఏంటి సంగతి అంది జానకి ఒకరోజు. ఏమీ లేదమ్మా, ఏమని చెప్పను. అదేమిటే, ఏం చేశావు నేనిచ్చింది, ఎక్కడైనా పారేశావా అన్నది జానకి. లేదమ్మా, ఇదిగో నా దగ్గరే ఉన్నది, వాళ్ళందరూ బావున్నారమ్మా. నువ్వు చెప్పవాకు, రాత్రి కూడా వాళ్ళు ఏదో పోట్లాడుకుంటున్నట్టు అందరూ గట్టిగట్టిగా మాట్లాడుకున్నారు. అయినా రోజు ఆలస్యంగా పనికొస్తున్నావు, రేపటి నుంచి ముందుగా ఇక్కడ పనిచేసి ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళు అన్నది జానకి. రేపు గనక నువ్వు ఏదైనా విషయం నాకు చెప్పకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను తెలుసా అని శిల్పని బెదిరించింది జానకి. ఇదే కదా పొరుగింటి పుల్లకూర రుచంటే, పక్కవాడు పోట్లాడుకుంటే ఆనందించే ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట అనుకున్నది శిల్ప. సరేనమ్మా, నాకెందుకు వచ్చింది అని అంది. ఆ తర్వాత నుంచి ముందు ఇక్కడ చేసి తర్వాత వాళ్ళింట్లో పని కొంచెం ఆలస్యంగా వెళ్లేది. ఒకరోజు శిల్ప వెళ్లేటప్పటికి మరిది, తోటుకోడలు, పిల్లలు, భర్త, అత్తగారు, మామగారి మాటలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. తోడికోడలు, అక్కయ్య, ఇవాళ వంట నేను చేస్తాను, నువ్వు కూర్చో అన్నది. అదేమిటి నీరజ, రోజు మీ ఇంట్లో నువ్వే చేసుకునేదానివి కదా, నువ్వు నా చెల్లెలివి, చెల్లెలు కష్టపడితే అక్క చూడగలదా? వద్దులే, నేను చేస్తాలే, నువ్వు కూర్చో అంది రాధ. ఇంతలో అత్తగారు, మీరిద్దరూ కాదు, ఇవాళ వంట నేను చేస్తాను, మీరిద్దరూ కూర్చోండి అన్నది. మీరిద్దరూ కబులు చెబుతూ అలా నా ఎదురుగా కూర్చొని ఉండండి, నేను చక్కగా వంట గంటలో చేసేస్తాను అన్నది అత్తగారు. అదేమిటత్తయ్య, మీరు వంట చేయటమేమిటి, చిన్నవాళ్ళం మేము ఉండగా అన్నారు ఇద్దరు. మీకసలే ఓపిక లేదు, పైగా మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కదా అన్నారు. ఓపిక లేకపోవడం ఏంట్రా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కొండంత ఓపిక వస్తుంది. మనవాళ్లకి, కొడుకులకి, కోడళ్ళకి వండి పెట్టడం ఏమైనా కష్టమా చెప్పండి, నేను చేస్తాను లేవండి అన్నది అత్తగారు. ఆవిడలా అనేటప్పటికీ పిల్లలు 4, రాజారావు తమ్ముడు కూడా అక్కడికొచ్చారు. మేం రోజూ తింటున్నది మీ వంటే కదా, కనీసం ఇలాంటప్పుడైనా మా అమ్మ వంట తినివ్వండి అన్నారు. ఈరోజు మా అమ్మ వంట చేస్తుంది, అమ్మకు పనిలో సాయం చేయండి మీరిద్దరు అన్నారు. అయితే మీరు కూడా మీ అమ్మ వంటే తినాలంటే సరే అన్నది రాధ. ఇంతలో పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు.
నాయనమ్మ నాకు పాయసం చేసి పెట్టవా అన్నది ఒక పిల్ల. నాయనమ్మ నాకు హల్వా తినాలనున్నది. ఇంకో పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనమ్మ నాయనమ్మ మరే నాకు గారెలు తినాలనుంది, అవి చేసి పెట్టవా అన్నాడు. అనేటప్పటికీ అక్కడే ఉన్న రాధ, పిల్లలు ఏంటి నాయనమ్మ ఇవన్నీ చేయగలరా? మీరందరూ కూడా అట్లా నాయనమ్మని అడగచ్చా అంది. అయ్యో అదేమిటి రాధా, పిల్లలు నన్ను అడక్కపోతే ఎవరిని అడుగుతారు అంది అత్తగారు. అక్కడే ఉన్న రాజారావు, అవును మీరిద్దరూ మా అమ్మకు సాయం చేయండి, అప్పుడు మా అమ్మ వంట చేస్తుంది అన్నాడు. సరే అయితే అని అత్తగారు కోడళ్ళు ముగ్గురు కలిసి వంటకి ఉపక్రమించారు. వంట పూర్తయింది. అందరూ ముచ్చట్లు చేసుకుంటూ ఆనందంగా భోజనాలు పూర్తి చేశారు. ఇదంతా శిల్ప దగ్గరున్న దాంట్లో రికార్డ్ అయింది. దాన్ని తీసుకొచ్చి జానకికిచ్చి, అమ్మా ఇదిగో మీది, వాళ్ళింట్లో జరిగిందంతా అందులోకి ఎక్కినట్టుంది అని చెప్పి ఇచ్చింది. శిల్ప ఆ పెన్ ఇచ్చేటప్పటికి జానకి ఆత్రంగా తీసుకుని దాన్ని తన ల్యాప్టాప్లో పెట్టుకుని వినటం ప్రారంభించింది. తోడికోడళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండటం, అత్తగారిని వంట చెయ్యొద్దు అనటం, అయినా అత్తగారు తోడికోడలిద్దరినీ కూర్చోబెట్టి తానే వంట చేయటం, అందరూ ఆనందంగా హాయిగా మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారి మాటలు విన్న జానకికి తన అత్తగారు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పటి నుంచి తను ఆవిడ ఎన్నాళ్ళుంటుంది, ఎప్పుడు వెళ్తుంది అని ఆలోచిస్తుందే తప్ప ఆవిడ్ని ఎన్నడూ ప్రేమగా చూసుకుంది లేదు. అత్తగారికి గుప్పడి మెతుకులు వండి పెడదామన్న ఆలోచన కూడా జానకికి లేదు. పెన్నులో వారి సంభాషణ వినేటప్పటికీ జానకికి తల కొట్టేసినట్టుగా జ్ఞానోదయం అయింది. ఏదో పక్కవాళ్లు పోట్లాడుకుంటుంటే విని ఆనందిద్దామనుకున్నాను, కానీ వాళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారా? అందరూ ఇంటికొస్తే ఇల్లంతా ఇంత సంతోషంగా సందడిగా ఉంటుందా? నేను కూడా ఇక మా అత్తగారిని, మరిదిని, తోడికోడలు, పిల్లల్ని, ఆడపడుచుల్ని అందరినీ ఈసారి పండక్కి తప్పకుండా రమ్మని పిలవాలి అని నిర్ణయించుకుంది. సాయంత్రం రామారావు రాగానే, ఏమండి పండగింకా 4 రోజుల్లో వచ్చింది, మీ అమ్మని, మీ తమ్ముణ్ణి, మీ చెల్లెల్ని కూడా ఈసారి పండక్కి మన ఇంటికి పిలవండి, అందరం కలిసి సరదాగా పండగని మన ఇంట్లోనే చేసుకుందాం అన్నది. జానకి మాటలకు రామారావు అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు. అదేమిటి జానకి, వాళ్ళందరూ ఎందుకు? వాళ్ళందరూ వస్తే నువ్వు చెయ్యలేవు కదా, అయినా నువ్వెప్పుడూ మా చెల్లిని, మా తమ్ముణ్ణి రమ్మనలేదు కదా అన్నాడు. అది కాదండి, పక్కవాళ్ల మాటలు వినేటప్పటికీ ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. అందరూ కలిసిమెలిసి ఉంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనిపించింది నాకు. అందుకని వాళ్ళందర్నీ కూడా పండక్కి మన ఇంటికి పిలిచి మనం కూడా పండుగని హాయిగా ఆనందంగా చేసుకుందామండి అన్నది జానకి. ఇన్నాళ్ళు అనవసరమైన సీరియల్స్ చూసి చూసి నా బుద్ధి కూడా నశించిందండి, ఇక వాటి జోలికి వెళ్లకూడదు అనుకుంటున్నానండి అంది. ఎప్పుడూ ఎదుటివాళ్లు ఎలా ఉన్నారా, ఏం చేస్తున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలోచించే జానకి ఈరోజు వారి తీయని మాటలు విని ఆమె మనసు మార్చుకుంది. అందరితోటి కలిసిమెలిసిలా ఆనందంగా ఉంటే ఎంత బావుంటుందో కదా అనిపించింది. జానకి కూడా వాళ్ళ తీయని మాటలు విని తన మనసు మార్చుకుంది. అందుకే అంటారు, మాటకున్న గొప్పతనం మరి దేనికి లేదని. ఆధునిక సాంకేతికతో పక్కింటి వారి పోట్లాటలను విని ఆనందించాలి అనుకున్న జానకి మనసు వారి సంభాషణ వలన మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు మంచే చేస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ. పొరుగింటి కూర ఎప్పుడూ పులిపే కాదండోయ్, అప్పుడప్పుడు తీయగా కూడా ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.